నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సతీమణితో విచ్చేసి జన్మదిన వేడుకలను పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించి అభిషేకం చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణంలో కాంగ్రెస్ కార్యకర్తలతో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల మధ్యలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు. అంతేకాకుండా పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని అన్నారు. దర్పల్లి మండలాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను పక్కాగా అమలయ్యే విధంగా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో దర్పల్లి మండల అధ్యక్షులు ఆర్మూర్చిన బాలరాజు, మిట్టాపల్లి గంగారెడ్డి, మనోహర్ రెడ్డి, చెలిమెల నర్సయ్య, సుభాష్, చిన్నారెడ్డి, చెలిమెల శ్రీనివాస్, గుండయ్య, మిట్టపల్లి ప్రవీణ్, లాల్ సింగ్, లంబాడి బాలు మరియు వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం రిపోర్టర్ దర్పల్లి మండలం ప్రసాద్. ओके दिनकर नोट గ్రామ కుల పెద్దలందరికీ మరి అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి మన కాంగ్రెస్ శ్రేణులు అందరికీ కూడా పేరు పేరున మరి పత్రికా విలేకరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఇలా దర్పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి దర్శనం చేయించి మరి సన్మానించి నన్ను గౌరవించినందుకు మన అందరినీ కూడా అంటే పెద్దమ్మ తల్లి దీవెనలు అందించి ఇక్కడ అభిషేకం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మీకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ పెద్దమ్మ తల్లి దయతోని మరి ఇవాళ పుట్టినరోజు సందర్భంగా మాకందరూ కూడా మీ అందరి ప్రేమ దీవెనలన్నీ అందించినారు. తప్పకుండా ఆ భగవంతుని ఇచ్చిన శక్తితోని మన దర్పల్లి గ్రామాన్ని కానీ మరి టెంపుల్కి సంబంధించిన ఏదైనా ఇష్యూ ఉంటే అన్నీ కూడా సంఘ సభ్యులు అందరూ కూడా నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి కోరుకుంటూ మరి మీకు అందరు కూడా తెలుసు ఇవాళ తెలంగాణ మన పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఒక తెలంగాణ రైజింగ్ అనే ఒక స్లోగన్ పెట్టుకున్నాం. యాక్చువల్లీ భారతదేశంలో 29 రాష్ట్రాలలో మనదే అతి చిన్న అంటే వయసులో 10 సంవత్సరాల కింద ఏర్పడినటువంటి రాష్ట్రం. కానీ ఇవాళ భారతదేశంలోనే నంబర్ 1గా తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. మనము ఏదైతే ఎలక్షన్ కంటే ముందు చెప్పినామో ఈ 6 గ్యారెంటీలు కానీ మరి ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడాలని చెప్పి ఇవాళ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మరి గతంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని అప్లపాలు చేసినప్పటికీ మరి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో రేవంత్ రెడ్డి గారు మరి వారితో పాటు మేము అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజలకు తల్లి దీవెనలతో అందరూ కూడా మరి అంటే ఆయుష ఆరోగ్యాలతో సుఖశాంతులతో పాడి పంటలతో అందరూ కూడా మరి ఆరోగ్యంగా ఉండి అందరూ సుఖంగా జీవించాలని చెప్పి తెలంగాణ అభివృద్ధి పథంలో మన ముఖ్యంగా మన నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు.